హాయ్ ఫ్రెండ్స్, ఓం సాయిరామ్. బాబాగారి ఆశీస్సులు అందరిపైన నుండి ఉండాలని, మనస్ఫూర్తిగా సంతోషంగా ఎప్పుడు కూడా ఆనందంగా ఉండాలని అని చెప్పి ఆ బాబాగారి తరపున నేను కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు బాబాగారు అందించే సందేశం ఏంటి అంటే కనుక, తల్లి ఈరోజే అమావాస్య. ఈ అమావాస్య రోజు ఈ ఒక్కసారి నా మాట విను తల్లి, అదృష్టాన్ని దక్కించుకో, ఇది నీ మిస్ చేసుకోకు అని చెప్పి ఏదో తెలియని సందేశాన్ని ఈరోజు బాబాగారు మనకు అందించడానికి మన ముందుకు వచ్చారండి. మరి బాబాగారు ఏ సందేశం అందించినా కూడా అది మన భవిష్యత్తుకు పునాది లాంటిదే అని చెప్పి మనందరికీ తెలిసిన విషయమే కదా. మరి సందేశం వినే ముందు ఎవరికైతే బాబాగారి మీద పూర్తి నమ్మకం, విశ్వాసాలు ఉంటాయో వారందరూ కూడా ఈ వీడియోకి ఒక చిన్న లైక్ ఇచ్చి వీడియోను వినడం అయితే స్టార్ట్ చేయండి. ఇక బాబాగారి సందేశం విందాం. తల్లి, ప్రతిసారి కూడా కష్టాలు వస్తున్నాయి, కన్నీళ్ళు వస్తున్నాయి. ఈ కష్టాలు తీరే మార్గమే లేదా బాబా? అందరూ కూడా చాలామంది ధనం ఎక్కువగా వారి దగ్గర స్థిర నివాసం ఉంటుంది. మేము ఎంత కష్టపడినా కానీ రేయింబగళ్ళు పొదుపు చేసుకుందాము అని చెప్పి ఆలోచన చేస్తున్నప్పటికీ కూడాను మా దగ్గర రూపాయి కూడా అస్సలు నిలబడటం లేదు. ధన ద్వారాలు తెరుచుకోవాలి అంటే ఏం చేయాలి బాబా? చేమల్లాగా డబ్బులు ఉండాలంటే మేము ఏం పరిహారం చేసుకోవాలి బాబా? ధనం మాకు ఎప్పుడు కూడా అవసరానికి తగినంత ఉండాలి. డబ్బు లేక చాలా ఇబ్బందులు పడుతూ ఉన్నాం బాబా. డబ్బు మా జీవితానికి చాలా అవసరం, మా బిడ్డల భవిష్యత్తుకు డబ్బు చాలా అవసరం అని చెప్పి ఎప్పటికప్పుడు కూడా డబ్బు గురించి ఎక్కువగా ఆలోచన చేస్తూ ఉన్నావు తల్లి. జీవితానికి డబ్బు అనేది చాలా అంటే చాలా అవసరం. డబ్బు ప్రతి మనిషిని కూడా నడిపిస్తుంది, ఎన్నో అవసరాలను తీరుస్తుంది, ఎన్నో కోరికలను తీరుస్తుంది, ఎన్నో ప్రమాదాల నుంచి కూడా డబ్బు కాపాడుతుంది తల్లి. అయితే ఇప్పుడు నీ దగ్గర డబ్బు ఎప్పుడు స్థిర నివాసం ఉండాలి అంటే, చాలామంది దగ్గర డబ్బు స్థిర నివాసం ఉండడానికి వారు ఎటువంటి ఉపాయాన్ని పాటిస్తారో ఈ రోజున నీకు ఆ ఉపాయాన్ని నేను చెప్తాను. ఈ ఉపాయాన్ని గనక ఈ అమావాస్య రోజు గనక నువ్వు చేసుకున్నావు అంటే నీ దగ్గర చేమల్లాగా డబ్బు స్థిర నివాసం ఉంటుంది. కేవలం డబ్బు ఉండడమే మాత్రమే కాదు, ఇంటి పరంగా కూడా భార్యాభర్తల మధ్య గొడవలున్నా, పిల్లలు చెప్పిన మాట వినకపోయినా కానీ, లేదా అనారోగ్య సమస్యలు వస్తున్నా కానీ, ప్రతి సమస్యకు కూడా ఈ చిన్న అమావాస్య రోజు గనక ఈ చిన్న పరిహారం చేసుకుంటే తప్పకుండా పరిష్కారం అనేది దొరుకుతుంది. కనుక ఈ వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా, నిర్లక్ష్యం చేయకుండా చివరి వరకు చూస్తేనే పూర్తిగా అర్థమవుతుంది. మరి ఇక ఆలస్యం చేయకుండా వీడియోని అయితే స్టార్ట్ చేస్తున్నాను. వీడియోలోకి వెళ్ళే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి. ఫస్ట్ టైం ఛానల్లోకి వస్తే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. ఇక ఈ పరిహారం కోసం కావాల్సింది ఏమిటి అంటే కనుక, కల్లుప్పుని కనుక ఇప్పుడు నేను చెప్పిన విధానంగా ఈ ప్రదేశంలో పెట్టి చూడండి. ఈ ప్రదేశంలో పెట్టి చూసిన తర్వాత నుంచి అంటే 24 గంటలు గడిచిన తర్వాత మీ జీవితంలో జరిగే అద్భుతాలన్నింటివి మీరు చూస్తే నిజంగా చాలా చాలా సంతోషపడిపోతారనమాట. సంపాదన పెరగడానికి కానీ, డబ్బు అట్రాక్ట్ అవ్వడానికి కానీ, మనీ బాగా కలిసి రావడానికి కానీ, ఏదైనా కానీ ఈ చిన్న పరిహారం అనేది మీకు చాలా అద్భుతంగా ఉపయోగపడుతుందన్నమాట. కాబట్టి వీడియోని మళ్ళీ చెప్తున్నాను, ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి, చివరి వరకు చూడండి. మీకు కనుక డబ్బు సమస్య ఎక్కువ అయితే కనుక, అలాగే అప్పుల బాధలు కూడా తీరాలి అనుకున్నా కానీ మాకు ఎక్కువ సమయం లేదు, డబ్బు మాకు చాలా అర్జెంటుగా కావాల్సి ఉంది, దాని గురించి ఏదైనా కానీ పరిహారాన్ని చెప్పండి అని చెప్పేసి పర్సనల్గా కూడా చాలామంది కూడా అడుగుతారు కదండి. ఒక్కొక్కరి పర్సనల్ ఎంతో ప్రాబ్లమ్స్ అయితే ఉంటాయి. ఈ వీడియోనైతే ముందుకు తీసుకురావడం జరిగింది మీ ముందుకు. ఇది ఒక ధనవంతుల పరిహారం. ఎవరైతే ధనవంతులు ఉన్నారో వారు నిత్య జీవితంలో చేసే పరిహారం అన్నమాట. ధనవంతులను చూసి మనం ఎప్పుడు కూడా అనుకుంటూ ఉంటాం, వీరెందుకు ఇంత ధనవంతులుగా ఉన్నారు, వీరి దగ్గర ఎందుకు ఇంత డబ్బు ఉంటుంది, వీరు అసలు ఏం పని చేస్తారు, వీరికి ఇంత డబ్బు ఎలా కలిసి వస్తుంది అని చెప్పేసి అనుకుంటూ ఉంటారనమాట. ఇంత లగ్జరీ లైఫ్ను వీరు ఎలా లీడ్ చేస్తున్నారు, ఎంతో ఖర్చు పెడతారు, అయినా కానీ వీరి దగ్గర డబ్బు ఎందుకు అంత స్థిర నివాసం ఉంటుంది అని చెప్పి చాలామంది కూడా అనుమానపడుతూ ఉంటారనమాట. మా దగ్గర కూడా అలా ఉంటే బాగుండు అని చెప్పేసి ఆలోచిస్తూ ఉంటారనమాట. అయితే
ఇంకా ఇంత డబ్బు ఎలా వస్తుంది అని చెప్పి మనం అందరం కూడా తప్పకుండా తెలుసుకుందాం. అలాగే ఆ ఒక్కొక్కసారి వాళ్ళు చేసే పరిహారం ఏంటి అని చెప్పి మనం చాలా సింపుల్గా కనుక మనం పరిశీలించినట్లయితే నిజంగా చాలా ఆశ్చర్యపోతారు. ఏంటి ఇంత సింపుల్ పరిహారం చేస్తే ఇంత ధనం వస్తుందా, ఇంత సింపుల్ రెమెడీస్ చేస్తారా వీరు అని చెప్పి నిజంగా ఆశ్చర్యపోతారు. ఆశ్చర్యపోవడం మాత్రమే కాదు, ఈ రెమెడీ విన్న తర్వాత ఇప్పటికిప్పుడే ఈరోజే ఈ అమావాస్య రోజు నైటే ప్రతి ఒక్కరు కూడా చేస్తారనమాట. ఇంతకీ ఈ పరిహారం ఏంటి అంటే కనుక కల్లుప్పుతో చేసే ఒక చిన్న పరిహారం. ఈ కల్లుప్పుతో రాత్రిపూట పడుకునే ముందు మీరు చేసే ఒక చిన్న పరిహారం ఇది. ఈ పరిహారాన్ని మీరందరూ కూడా ఫాలో అయితే తప్పకుండా మీరు కూడా ధనవంతులు అయ్యే అవకాశం ఉంటుంది. అలాగే ధనవంతులు అయ్యే అవకాశంతో పాటుగా మీరు నలుగురికి సహాయం చేసేంత స్తోమతను కూడా మీకు కలుగుతుంది. ఈ పరిహారం అనేది ఎలా చేయాలి, ఎప్పుడు చేయాలి అనే విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం. కాబట్టి ఈ వీడియోని మళ్ళీ చెప్తున్నాను, ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి. చివరి వరకు చూస్తేనే అర్థమవుతుందన్నమాట. ఇంతకుముందు కూడా కల్లుపుతో కొన్ని రకాలైనటువంటి పరిహారాలంటివి మనం చెప్పుకున్నాం. వాటిని కూడా మంచి రెస్పాన్స్ అయితే వచ్చింది, మంచి బాగా డబ్బు వస్తుంది. గతంలో చాలా అప్పులున్నాం, మీరు చెప్పిన ఈ పరిహారం చేసుకున్న తర్వాత కూడా మా అప్పులన్నీ కూడా తీరిపోయాయి అని చెప్పి చాలామంది కూడా ఈ ఈ పరిహారం అయితే బాగా అందుతుంది, మీకైతే రెస్పాన్స్ అయితే వస్తుంది. ఎలా చేయాలని తెలుసుకుందాము. అది కూడా మీరు పడుకునేటప్పుడు చేయాలన్నమాట. నిద్రలోకి వెళ్తాము ఇక అన్ని పనులు అయిపోయినాయి అని చెప్పేసి అనుకున్నప్పుడు ఈజీగా రూపాయి ఖర్చు లేకుండా చేసే పరిహారం ఇది. అలాగే ఈ పరిహారం చాలా ఈజీగా ఉంటుందన్నమాట. రిజల్ట్ అయితే చాలా చాలా బాగుంటుంది. ఈ పరిహారం అనేది ఎవరైనా ఏ రోజైనా చేసుకోవచ్చు. అలాగే చాలామంది అడుగుతూ ఉంటారు, ఇలాంటి పరిహారాల గురించి చెప్పినప్పుడు పీరియడ్స్ సమయంలో ఉన్నప్పుడు చేసుకోవచ్చా అని చెప్పేసి అడుగుతూ ఉంటారు. అయితే పీరియడ్స్ సమయంలో మాత్రం ఇది చేయకూడదండి. నాన్ వెజ్ తినేటప్పుడు కూడా దీన్ని చేసుకోకూడదు. పీరియడ్స్ సమయంలో, నాన్ వెజ్ తినే సమయంలో ఇటువంటి వంటింట్లో చేయకుండా ఇట్లా స్నానం చేసేసి శుచిగా ఈ పరిహారాన్ని చేసుకుంటే మీకు అద్భుతమైన ఫలితాలు అనేటివి కలుగుతాయన్నమాట. ఈ ఒక్క విషయాన్ని గుర్తుపెట్టుకోండి. ఈ పరిహారం చిన్నపిల్లలు కూడా చేయవచ్చు, అంత ఈజీగా ఉంటుందన్నమాట. ఈ కల్లుప్పు పరిహారం అనేది రాత్రిపూట మాత్రమే చేసుకోవాలని గుర్తుపెట్టుకోండి. అది కూడా భోజనం చేశాక ఇంకేం పని చెయ్యం మేము, ఇక మేము పడుకుంటున్నాము అని చెప్పి అనుకున్నప్పుడు మాత్రమే ఈ పరిహారం చేసుకోండి. ఈ కల్లుప్పు పరిహారం అనేది మహా అద్భుతంగా పనిచేస్తుందన్నమాట. అయితే ఈ పరిహారం మీకు మంచి పాజిటివ్ వైబ్రేషన్ మాత్రమే ఇవ్వడమే కాకుండా ముఖ్యంగా ధనాభివృద్ధికి, ధనాన్ని ఆకర్షించుకోవడానికి చేసేటువంటి కల్లుప్పు పరిహారం మీకు అద్భుతమైన ప్రయోజనాలను తీసుకొస్తుందన్నమాట. ఇంతకీ ఆ పరిహారం ఏంటంటే కనుక చక్కగా మీరు ఒక మట్టి ప్రమిదను తీసుకోండి. పెద్ద ప్రమిద ఉంటుంది కదా, మట్టి ప్రమిద. ఈ మట్టి ప్రమిదను తీసుకొని ఆ మట్టి ప్రమిదలో ఎడమ చేత్తో రాళ్ళ ఉప్పు ఉంటుంది కదండి, కల్లుప్పు కదా, ఆ రాళ్ళ ఉప్పును 3 సార్లు ఆ మట్టి ప్రమిదలో పోయండి. తర్వాత దాంట్లో కొంచెం పసుపును వేయండి, కొంచెం ఉప్పును వేయండి. తర్వాత నిమ్మకాయ ఉంటుంది కదండి, ఆ నిమ్మకాయను సగానికి కోసి ఆ నిమ్మకాయను అక్కడ పెట్టేసేయండి. అక్కడ రాళ్ళ ఉప్పు మీద పెట్టేసేయండి. పెట్టేసిన తర్వాత మీ ఇంట్లో ఈశాన్య మూల ఏదైతే ఉంటుందో ఆ ఈశాన్య మూలన ఈ మట్టి ప్రమిదను పెట్టండి. దీన్ని ఈ విధంగా రాత్రంతా కూడా అలాగే వదిలేసేయండి. ఇలా వదిలేసేసిన తర్వాత ఏమవుతుందంటే కనుక మీకు 4 వైపుల నుంచి కూడా ధనాకర్షణ అనేది వస్తుందన్నమాట. మీరు ఎప్పుడైతే మీకు కల్లుప్పు వాడుతూ ఉంటారు అంటే ఇంట్లో ఎప్పుడు కూడా కల్లుప్పు నిండుగా ఉండడం, అంటే డబ్బా నిండా కూడా పోసుకొని పెట్టుకోవడము, లేదా అమావాస్య రోజు కల్లుప్పు నీటికి తెచ్చుకోవడము, శుక్రవారం రోజు కల్లుప్పు నీటికి తెచ్చుకోవడము, ఇవన్నీ చేయడం వల్ల మనం లక్ష్మీదేవిని స్వయంగా మనమే ఇంట్లోకి ఆహ్వానిస్తున్నట్లు అవుతుందన్నమాట. కాబట్టి ఖచ్చితంగా ఈ ఉప్పు పరిహారం అయితే ఎవరైతే అమావాస్య రోజు చేస్తారో వారికి చాలా అద్భుతంగా కలిసి వస్తుందన్నమాట. ఈ విధంగా ఈశాన్య మూల మీరు రాత్రంతా కూడా అలా పెట్టేసి ఉంచేసేయండి. ఆ విధంగా పెట్టేటప్పుడు మీరు సంకల్పాన్ని చెప్పుకోండి. ఏమనంటే, మాకు ధనం బాగా కలిసి రావాలి తల్లి, మాకున్న అప్పుల సమస్యలు తీరిపోవాలి, మా బాధలు తొలగిపోవాలి, ఇంటి పరంగా ఉన్న నెగిటివ్ అంతా కూడా వెళ్ళిపోవాలి, ధనాకర్షణ కలగాలి అని చెప్పేసి చక్కగా మీరు పాజిటివ్గా సంకల్పాన్ని చెప్పుకొని ఆ విధమైన సంకల్పం చెప్పుకున్న తర్వాత మీరు నీట్గా గదిలో మూలలు తిరుగుతూ మీరు ఇంట్లో బెడ్రూమ్ ఉంటుంది కదా, బెడ్రూమ్లో కానీ లేదా
కిచెన్లో కానీ ఎక్కడైనా సరే హాల్లో కానీ ఈశాన్య మూల పెట్టేసేయండి. పెట్టేసిన తర్వాత ఇంకా రేపు తెల్లారినాక అమావాస్య వెళ్ళిపోయిన తర్వాత తెల్లారి ఆ మట్టి ప్రమిదను తీసుకొని ఆ కల్లుప్పుని ప్రమిదతో సహా ఏదైనా పారే నీటిలో పడేయండి. ఈ విధానంగా పడేయడం వల్ల మరి ఏమవుతుందంటే ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ అంతా తొలగిపోతుంది. మీ ఇంట్లో నకారాత్మక శక్తులు, ఆకారాత్మక శక్తులు, చీడ పీడ దుష్ట శక్తులు ఇవన్నీ కూడా ఏవైతే ఉంటాయో పట్టి పీడిస్తున్నాయో అవన్నీ కూడా పూర్తిగా మిమ్మల్ని వదిలేసి మీ ఇంటిని వదిలేసి వెళ్ళిపోతాయి అన్నమాట. ఇంట్లో ఒక పాజిటివ్ ఎనర్జీ అనేది ఏర్పడుతుందన్నమాట. ఇక తర్వాత రెండో పరిహారం ఏంటంటే అమావాస్య రోజు ఒక 2 నిమ్మకాయలు తీసుకోండి. నిమ్మకాయల్లో పసుపు రంగులో ఉండాలి, ఒక మచ్చ కూడా ఉండకూడదు అన్న విషయాన్ని గుర్తుపెట్టుకోండి. తర్వాత ఒక నిమ్మకాయకి చక్కగా కాటుకను రాసేయండి, మరొక నిమ్మకాయకి చక్కగా కుంకుమను పూసేయండి. ఇప్పుడు ఆ 2 నిమ్మకాయలను నలుపు ఎరుపు రంగులోకి మారాయి కదండి, వీటిని ఎడమ చేత పట్టుకోండి. ఎడమ చేత పట్టుకొని గదికి తిరగండి, 4 మూలలా చూపించండి. చూపించిన తర్వాత ఇల్లంతా కూడా చూపించుకున్న తర్వాత ఆ నిమ్మకాయలు తీసేసి దూరంగా పడేసేయండి. ఈ విధంగా పడేయడం వల్ల మీ ఇంట్లో ఉండే నకారాత్మక శక్తులు, చీడ పీడ దృష్ట శక్తులు ఇవన్నీ కూడా వెళ్ళిపోతాయి. ఒక మనిషి పతనానికి నరదిష్టి చాలా కారణం అండి. ఆ నరదిష్టి మనిషిని పట్టి పీడిస్తున్నప్పుడు ఇంట్లో అనారోగ్య సమస్యలు ఎంత బాగుందామని చెప్పేసి ట్రై చేస్తున్నప్పటికీ కూడాను ఏదో ఒక బాధ వెంటాడుతూనే ఉండడం, ఏదో ఒక నరం మనసులో ఇలా టెన్షన్ అనిపించడం, దడ, అనారోగ్యం ఇలాంటి సమస్యలన్నీ కూడా మనిషిని పట్టి పీడిస్తూ ఉంటాయన్నమాట. సమస్యలన్నీ పోవాలి అంటే ముందు నరదిష్టి పోవాలి. నరదిష్టి పోవాలంటే ఇటువంటివన్నీ తప్పకుండా చేసుకోవాలన్నమాట. కాబట్టి ఈ నిమ్మకాయ పరిహారం కూడా మీకు చాలా అద్భుతంగా ఉపయోగపడుతుందన్నమాట. ఎప్పుడైతే ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ అనేది పూర్తిగా వెళ్ళిపోతుందో ఆ ఇంట లక్ష్మీదేవి స్థిర నివాసం ఉంటుంది, లక్ష్మీదేవి అడుగు పెడుతుందన్న విషయాన్ని గుర్తుపెట్టుకోండి. కాబట్టి ఈ ఉప్పు పరిహారం, ఈ నిమ్మకాయ పరిహారం అనేది ఈ అమావాస్య రోజు తప్పకుండా రెండింటిలో ఏదో ఒక పరిహారమైనా సరే చేసుకొని చూడండి. మీ జీవితంలో ఉండే చెడంతా వెళ్ళిపోతుంది, మంచి బాగా కలిసి వస్తుంది, అదృష్టం అనేది మిమ్మల్ని వరిస్తుంది అన్న విషయాన్ని గుర్తుపెట్టుకోండి. అర్థమైంది కదా? తప్పకుండా ఈరోజు ఈ అమావాస్య రోజు చిన్న పరిహారాన్ని చేసుకొని అదృష్టాన్ని దక్కించుకోండి. చిన్నదే కదా ఏముందిలే అని చెప్పేసి వదిలేయొద్దు. చేసుకొని చూసి 24 గంటల్లో మీకు జీవితంలో జరిగిన మార్పును చూస్తే నిజంగా ప్రతి అమావాస్య కూడా చేసుకుంటారనమాట. అంత చక్కగా పనిచేస్తాయి ఈ పరిహారాలు అనేటివి. కాబట్టి ఈ వీడియో కనుక మీకు నచ్చింది అనుకుంటున్నానండి. మరొకసారి కూడా చెప్తాను, ఒకసారి మీరందరూ కూడా చూసి ఈ పరిహారాన్ని కంపల్సరీ చేసుకోండి. చేసుకున్నట్లయితే మంచి రిజల్ట్ అయితే వస్తుంది. మీకు కంపల్సరీగా మీకున్న సమస్యల నుంచి బయటపడతారు. మీకు ఎన్ని బాధలున్నా, ఎన్ని కష్టాలున్నా సరే ధనాకర్షణ కరగాలని చెప్పేసి నేను కూడా బాబా గారిని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ అందరికీ కూడా మంచి జరగాలని చెప్పేసి కోరుకుంటున్నాను. మీరు నీట్గా మీరు ఈ పరిహారాన్ని చేసుకోవడానికి కంపల్సరీ ట్రై చేయండి. ఇక పడుకుంటున్నాం, ఏం పని లేదు మాకు ఇక పని అంతా అయిపోయింది, ఇక పడుకుంటున్నాం అని చెప్పేసి అనుకున్నప్పుడు మాత్రం ఈ పరిహారం చేసుకోండి. మా బాధలు తొలగిపోవాలి, మాకు ఇంటి పరంగా ఉన్న నెగిటివ్ అంతా తొలగిపోవాలి, ధనాకర్షణ కలగాలి అని చక్కగా మీరు పాజిటివ్గా సంకల్పాన్ని చెప్పుకొని ఆ విధమైన సంకల్పం చెప్పుకున్న తర్వాత మీరు నీట్గా గదిలో మూలలో తిరుగుతూ మీరు ఇంట్లో బెడ్రూమ్ ఉంటుంది కదా, బెడ్రూమ్లో కానీ లేదా కిచెన్లో కానీ ఎక్కడైనా కానీ హాల్లో కానీ ఈశాన్యములో పెట్టేసేయండి. పెట్టేసిన తర్వాత రేపు తెల్లారిన తర్వాత అమావాస్య వెళ్ళిపోయిన తర్వాత తెల్లారి ఆ మట్టి ప్రమిదను, ఉప్పు వేసిన కల్లుప్పును ప్రమిదను ఏదైనా పారే నీటిలో పడేసేయండి. ఈ విధంగా పడేయడం వల్ల ఏమవుతుందంటే ఇంట్లో ఉండే నెగిటివ్ ఎనర్జీ అంతా కూడా పూర్తిగా వెళ్ళిపోతుంది అనమాట. మీ ఇంట్లో ఉన్న నకారాత్మక శక్తులు, కారక శక్తులు, చీడ పీడ దృష్ట శక్తులన్నీ కూడా ఏవైతే మిమ్మల్ని పట్టి పీడిస్తున్నాయో అవన్నీ కూడా పూర్తిగా మిమ్మల్ని వదిలేసి, మీ ఇంటిని వదిలేసి వెళ్ళిపోతాయి అన్నమాట. ఇంట్లో ఒక పాజిటివ్ ఎనర్జీ అనేది ఏర్పడుతుందన్నమాట. ఇక ఈ పరిహారం కంపల్సరీ చేసుకోండి. అమావాస్య 2 నిమ్మకాయలు తీసుకోండి. నిమ్మకాయల్లో పసుపు రంగులో ఉండాలి, ఒక మచ్చ కూడా ఉండకూడదు అన్న విషయాన్ని గుర్తుపెట్టుకోండి. ఒకటి నలుపు, ఒకటి చక్కగా కాటుకను రాసేయండి, మరొక నిమ్మకాయ కుంకుమను పూసేయండి. పూసేసి ఆ నలుపు ఎరుపు రంగులో ఉండి మారాయి కదండి, వాటిని ఎడమ చేత పట్టుకొని గది కూడా తిరగండి. 4 మూలలు తిరిగి చూపించిన తర్వాత ఇల్లంతా కూడా చూపించేసుకున్న తర్వాత ఆ నిమ్మకాయలు తీసేసి
దూరంగా పడేసేయండి. ఈ విధంగా చేసుకున్న తర్వాత నకారాత్మక శక్తి ఇలా చేయడం వల్ల మీ ఇంట్లో ఉండే చీడ పీడ దుష్ట శక్తులు అన్నీ కూడా తొలగిపోతాయి. కంపల్సరీ ఈ పరిహారాన్ని అయితే కంపల్సరీ చేసుకోండి. ఈ పరిహారం చేసుకున్నట్లయితే మంచిగా జరుగుతుంది మీకు. ఇంతవరకు చూసినందుకు ధన్యవాదాలు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. అందరూ బాగుండాలి, అందరిలో మనం ఉండాలి. ఓం సాయిరాం. శ్రద్ధ సబూరి. ఓం సాయిరాం.